వరంగల్ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో జాయిన్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆరూరితో పాటు మరికొంతమంది నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ ఆఫీసులో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యునిగా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో 2 పర్యాయాలు ప్రజలకు సేవలు అందించి మరి జిల్లా అధ్యక్షునిగా పనిచేసి మరి ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మరి టీఆర్ఎస్ పార్టీలో చేరి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత 2 పర్యాయాలు ఆ నియోజకవర్గ ప్రజలకు సేవ చేశాం. మరి ఈరోజు దేశ భద్రత కోసం భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉంచిన మోడీ గారి నాయకత్వంలో మరి బీజేపీలో చేరాలి అని ఈ భారతదేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి 25 కోట్ల ప్రజలకు అట్టడుగు ప్రజలకు మరి ఈరోజు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి అనేక సంవత్సరాల రామ మందిరాన్ని నిర్మించి మరి ఈ భారతదేశంలో అన్ని వర్గాల అభివృద్ధితో పాటు ముఖ్యంగా ఈరోజు నా జాతి కోసం ఈరోజు ABCD వర్గీకరణ ఏదైతే ఉందో 30 సంవత్సరాల పోరాటం మరి ఈరోజు అందుబాటులోకి వస్తున్న మోడీ గారి నేతృత్వంలో వస్తున్న పరిస్థితిని గమనించి మరి ఈరోజు బీజేపీలో చేరడం జరిగింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక బాధ్యతలు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మిగతా వాళ్ళు వరంగల్లో చేరుతారు. కాబట్టి కొంతమంది ప్రముఖులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా ఈరోజు దేశంలో మన రాష్ట్రంతో సహా నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల భారతీయ జనతా పార్టీ పట్ల ఒక సానుకూలమైనటువంటి వాతావరణము దేశంలో ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితి గతంలో దేశంలో ఎప్పుడు కూడా ఏ పార్టీకి కూడా లేదు. అందులో 3వసారి 20 స్థానాలు భారతీయ జనతా పార్టీకి స్వతంత్రంగా రావాలని, ఎన్డీఏతో భాగస్వాములతో కలిపి 400 స్థానాలు రావాలని ఏదైతే ప్రధానమంత్రి గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ దేశ ప్రజల ఆకాంక్ష కానీ ఈరోజు మనకు తెలుస్తాం. ఈ రకంగా 3వసారి మెజార్టీ పెంచుకోవడం అనేటువంటిది మరి ఒక దేశ చరిత్రలోనే మొదటిసారి అనే సందర్భంగా మనం చేస్తాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాల విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాం. దేశ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తా ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కీలకమైనటువంటి క్రిటికల్ ఇష్యూస్ అన్ని కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకు వస్తా ఉన్నాం. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాం. మౌలిక వసతులు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నుంచి మొదలు పెడితే జాతీయ రహదారులు కానీ, ఎయిర్వేస్ కానీ, రోడ్ వేస్ కానీ, వాటర్ వేస్ కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నంత వేగవంతంగా ఈ పనులు గతంలో ఎప్పుడు కూడా మనకు అనిపించదు. దేశ ప్రజలకు సంబంధించి వాళ్ళ సంక్షేమం కోసం ఒక పేదవాడి టాయిలెట్ నుంచి మొదలు పెడితే, ఒక పేదవాడికి వంట గ్యాస్ కనెక్షన్ నుంచి మొదలు పెడితే, ఒక పేదవాడికి బ్యాంక్ అకౌంట్ నుంచి మొదలు పెడితే, ఒక గ్రామ పంచాయతీలో ఇంటర్నల్ రోడ్ నుంచి మొదలు పెడితే, ఒక గ్రామ పంచాయతీలో పారిశుద్ధ కార్మికులకు రోడ్లకు మొదలు పెడితే, ఒక గ్రామంలో ఉన్నటువంటి పేద పిల్లలకు మిడ్ డే మీల్కి సంబంధించినటువంటి పథకం నుంచి మొదలు పెడితే, స్కూల్ పిల్లలకు సంబంధించి టెక్స్ట్ బుక్స్ కానీ యూనిఫామ్ నుంచి మొదలు పెడితే, చంద్రమండలంలో చంద్రయాన్ పంపించేటువంటి కార్యక్రమం వరకు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో